హాయ్ గైస్, ముందుగా రన్నింగ్ చేయడానికి గ్రౌండ్కి వచ్చిన తర్వాత బాడీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అది చేసుకున్న తర్వాతనే రన్నింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు బాడీ అనేది రన్నింగ్కి సహకరిస్తుంది. అవి ఎలాగ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. అప్పర్ బాడీలో నెక్స్ట్ ఎక్సర్సైజు హ్యాండ్స్ అనేవి ఫ్రీ చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ షోల్డర్ అనేది పెయిన్ వస్తుంది. ఆర్మ్ స్ట్రాంగ్ కూడా ఫ్రీ అవుతుంది. హ్యాండ్స్ అనేవి ఫ్రీ చేసుకోవాలి. ఈ హ్యాండ్ అనేది స్ట్రేట్ ఉండాలి. ఈ హ్యాండ్ అనేది ఇలా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఈ లాటరల్ మజిల్ అనేది ఫ్రీ అవుతుంది. దీనివలన రన్నింగ్ లాస్ట్ ఎండింగ్లో ఉన్నప్పుడు హ్యాండ్స్ అనేవి ఫ్రీగా ఊపడానికి సహకరిస్తాయి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ రొటేషన్. ఇది స్ట్రేట్ పెట్టాలి, ఇది ఇలా ఉండాలి. ఈ హ్యాండ్ కూడా లాటరల్ మజిల్ అనేది ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ అనేది కిందికి ఇలా ప్రెస్ చేయాలి. దీనివలన ఈ పైన మజిల్ కూడా ఫ్రీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇలా పైకి పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. దీనివల్ల హ్యాండ్ మొత్తం ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్. ఈ పైన అప్పర్ మజిల్ అనేది ఫ్రీ అవుతుంది. చేంజ్. నెక్స్ట్ లెగ్స్ ఫ్రీ చేసుకోవాలి. దానికి నీ దగ్గర ఇలా హ్యాండ్ పట్టుకొని ఇది మోకాలు అనేది ఛాతీకి తగిలేటట్టు తీసుకురావాలి. ట్రై చేయండి, ఒకేసారి రాదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యాండ్ లెగ్ అనేది ఫ్రీ చేసుకోవాలి. దానికి నీ దగ్గర మన హ్యాండ్స్ పట్టుకొని మన చెస్ట్ దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎంత వీలైతే అంత లాగండి. దీనివల్ల లెగ్ అనే నరాలు మొత్తం ఫ్రీ అవుతాయి, రన్నింగ్కి బాగా సహకరిస్తాయి. ఆల్టర్నేట్ లెగ్ కూడా సేమ్ చేయండి. తో అనేది కిందికి వద్దండి. మోకాలు అనేది చెస్ట్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేయండి. లెగ్స్ ఫ్రీ చేసుకుందాం. దానికి ముందుగా మన లెగ్ అనేది ఇలా ముందు పెట్టి హ్యాండ్స్ ఇలా తీసుకురావాలి. ఈ కాలు వేలిని పైకి ఇలా గుంజాలి. మన హెడ్ అనేది మోకాలకి టచ్ చేయాలని ట్రై చేయండి. దీనివల్లనే ఈ మజిల్ అనేది ఫ్రీ అవుతుంది మొత్తం. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ కూడా తీసుకొని సేమ్ ఇలాగే స్ట్రెచ్ చేయండి. దీనివల్ల ఈ రెండు లెగ్స్ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మన తొడకండరాలు అనేవి ఫ్రీ చేసుకుందాం. దానికి ముందుగా మన లెగ్స్ దూరంగా పెట్టండి. ఇలా హెడ్ పైన ఆకాశాన్ని చూడాలి. మన రైట్ హ్యాండ్ మోకాలని వత్తాలి. సేమ్ నెక్స్ట్ ఆల్టర్నేట్ ఈ విధంగా చేయాలి. దీనివలన ఈ మజిల్ అనేవి ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్లో ముందుగా ఇలా పొజిషన్ తీసుకొని ఇలా టర్న్ అవ్వండి. దాని తర్వాత హ్యాండ్స్ అనేవి ముందరికి ప్రెస్ చేస్తూ బాడీని కిందికి బాడీని ప్రెస్ చేయాలి. దానివల్లనే ఈ మజిల్ మొత్తం లాగి ఫ్రీ అయిపోతాయి. రన్నింగ్ చేసిన తర్వాత కూడా మనకు నరాలు పట్టుకోవడం లాంటివి ఏం జరగవు. ఆల్టర్నేట్ సేమ్ నెక్స్ట్ ఫ్రీ చేసుకుందాం. ముందుగా ఇలా లెగ్ ముందుకు తీసుకొచ్చి సైడ్కి మెల్లగా ప్రెస్ చేయాలి. కొద్ది పెయిన్ వస్తుంది.
కాసేపు అక్కడే హోల్డ్ చేయండి 5 సెకండ్స్. తర్వాత నెక్స్ట్ సేమ్ ఆల్టర్నేట్ లెగ్ కూడా అలాగే చేయండి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్లు నెక్స్ట్ వీడియోలో వామప్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. జై హింద్ ఫ్రెండ్స్.